నమస్కారం. తిరుమల తిరుపతి మహాపుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్షేత్రం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల తిరుపతిలో మహా వెంకటేశ్వరుడికి ఎంత ప్రఖ్యాతి ఉందో తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూకు కూడా అంతే ప్రఖ్యాత ఉంది. తిరుమలేశుడికి కూడా లడ్డూ నైవేద్యం అంటే మహా ఇష్టం, భక్తులకు ప్రీతిపాత్రమైనది. కొండ లడ్డు మాధుర్యం 1940లో పరిచయమై 2017 నాటికి 77 ఏళ్లు పూర్తి చేసుకుంది. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలైనవని చరిత్ర చెబుతుంది. సుఖియం క్రీస్తు శకం 1445లో, అప్పం క్రీస్తు శకం 1455లో, వడ క్రీస్తు శకం 1460లో, అత్తిరసం క్రీస్తు శకం 1468లో, మనోహర పడి ప్రసాదాలను క్రీస్తు శకం 1547లో ప్రవేశపెట్టారు. 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో ప్రసాదాలు విక్రయించడంలో భాగంగా బూందీని తీపి ప్రసాదంగా ప్రారంభించింది. అది చివరకు 1940లో లడ్డూగా స్థిరపడింది. లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి 1950లో నిర్ణయించింది. అవసరాలతో పాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం 5100 లడ్డూల తయారీ కోసం ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, జీడిపప్పు 30 కేజీలు, ఎండు ద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకుల 4 కేజీలు, మొత్తంగా 803 కేజీల సరుకులను వినియోగిస్తారు. 1940లో తొలి రోజుల్లో కొండ లడ్డూ రేటు 8 ఆనాలే. ఆ తర్వాత 2 రూపాయలు, తర్వాత 5 రూపాయలు, తర్వాత 10 రూపాయలు, ఆ తర్వాత 15 నుంచి ప్రస్తుతం 25కు చేరింది. ప్రస్తుతం రోజు 4 లక్షలకు పైగా లడ్డూలు తయారు చేస్తూ భక్తులకు అందిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అయినా డిమాండ్ రెట్టింపు స్థానంలో ఉండటం గమనార్హం. ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, అతిథుల కోసం ఆస్థాన లడ్డు, కళ్యాణోత్సవం, గృహస్థుల కోసం కళ్యాణోత్సవం లడ్డు, భక్తులకు ఇచ్చే సాధారణ ప్రోక్తం లడ్డు తయారు చేస్తారు. ప్రోక్తం లడ్డూకు 100 రూపాయలు ధర చెల్లించినా దొరకని సందర్భాలు ఉన్నాయంటే లడ్డూ డిమాండ్ ఏ పాటిదో చెప్పనక్కర్లేదు. దిట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పక్కాగా అమలు చేయడం, లడ్డూ తయారు చేసే పద్ధతిలో శాస్త్రీయతల వల్లే తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ రుచి ఏమాత్రం తగ్గడం లేదు. ఏటా ప్రసాదాల తయారీకి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన 16,000 మెట్రిక్ టన్నుల ముడి పదార్థాల కొనుగోలు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంది. ఇందులో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం. పెరిగిన ధరలు, నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉండటంతో లడ్డూ ఆదాయం కంటే ఖర్చులు అదే స్థాయిలో ఉంటున్నాయి. తిరుమల కొండ లడ్డూకు చెన్నైలోని జియోగ్రఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగం ద్వారా 6 ఏళ్లకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం మేధో సంపత్తి హక్కులను మంజూరు చేసింది. ఇలా అన్ని విధాల నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ రుచి, నాణ్యత ఎక్కడా తగ్గకుండా తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన లడ్డు 77 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.